పులివెందులో మహిళల భద్రతపై పోలీసు అవగాహన కార్యక్రమాలను మరింతగా విస్తరించారు. మహిళలు శక్తివంతంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. మహిళలు, విద్యార్థుల్లో చైతన్యం కల్పించేందుకు ఎంఎంఆర్ కళ్యాణ మండపంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. అనుమానాస్పద లింకులు, అపరిచిత కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు. ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలను అజాగ్రత్తగా నమ్మకూడదని హెచ్చరించారు. సొసైటీలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఏదో విధంగా ఇవన్నీ కూడా నాకు అర్థమైంది ఏంటంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎందుకు ఈ విధంగా సొసైటీలో చెడిపోతున్నారు, ఎవరో ముఖ్యమంత్రం తెలియనటువంటి వ్యక్తుల యొక్క పేరు కోసం వాళ్ళు ఈ వేదికగా రెస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. వారు వేపల్సి నరసింహరావు, అదే రకంగా ఎస్ఐ తిరుపతి గారు, సౌరభ గారికి, వెంకటేశ్వరరావు గారికి, మన సుష్మా గారికి, అదేవిధంగా ఈ సమావేశాలు వచ్చినటువంటి మహిళలకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ పేరుపైన మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సమావేశాలు వచ్చినటువంటి మా ముందు సమానమైనటువంటి అమ్మాయిలకు మనకి నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పిల్లలు కావచ్చు,